మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. తర్వాత కెఫిన్ కూడా మంచిది అంటారు కదా యాక్చువల్గా. బ్రెయిన్కి, న్యూరలాజికల్కి, బ్రెయిన్ ఫంక్షనింగ్కి, మనిషిని యాక్టివ్గా ఉంచడానికి, యాక్టివేట్ చేయడానికి కూడా కెఫిన్ బాగా వర్క్ చేస్తుంది అంటారు కదా. దాన్ని ఎలా చూడాలి మీరు మనం? సో కెఫీన్ అంటే ఇప్పుడు మనకి డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. ఇప్పుడు అందుకనే బ్లాక్ కాఫీ లాగా తీసుకుంటే మంచిదని నేను చెప్పాను. ఇప్పుడు మీరు హెల్దీ అని చెప్పారు అంటే అందరూ కూడా ఒక 2-3 కప్స్ తీసుకునే అలా కూడా వెళ్ళిపోవచ్చు. అందుకని అలా కాకుండా దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఈ 2 కప్స్ అనేది మనకి లిమిట్. అందుకని ఎక్కువ తీసుకోవాల్సిన అవసరమే లేదు. కొంచెం మనం తీసుకున్నా చాలు. డార్క్ చాక్లెట్ నుంచి వచ్చే చాకో కూడా చాలా మంచిది. సో ఆ ఫామ్లో కూడా మనం తీసుకోవచ్చు. బట్ మళ్ళీ షుగర్తో కంబైన్ ఉంటుంది, మళ్ళీ క్రీమ్ ఉంటుంది, బటర్ ఉంటుంది. అందుకనే మనము ఆ బ్లాక్ కాఫీ అనేది ఏదైతే ఉంటుందో ఆ చిన్న 150 ml కప్లో తీసుకున్నాము అంటే ఒక డేలో సరిపోతుంది. అలా క్రోనో న్యూట్రిషన్ అంటారు కదా, వాట్ ఇస్ దట్? అది ఎప్పటి నుంచో మనకి ఉందండి. అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు మనకి అలా ఫేమస్ అవుతుంది. ఇప్పుడు సూర్యుడు ఉదయించినప్పటి నుంచి మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది యాక్టివ్గా ఉంటుందన్నమాట. అంటే సన్ రైజ్ నుంచి మనకి డైజెషన్ ఏదైతే ఉంటుందో పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. అందుకని ఏం చెప్తూ ఉంటాము, బిఫోర్ సన్సెట్ తినేయాలి అని చెప్తూ ఉంటారు. చాలామంది కూడా అలాగే తింటారు కూడా, 6:30కి తినేస్తూ ఉంటారు చాలామంది. బట్ నార్మల్ ఇండివిజువల్స్ ఇప్పుడు ఒక డయాబెటీస్ ప్రాబ్లం ఉన్నాయంటే కొంచెం లేట్గా తినచ్చు. ఎందుకంటే ఆ గ్యాప్ కూడా మళ్ళీ ఎక్కువ ఉండకూడదు, అది వేరే సబ్జెక్ట్. బట్ సో అందుకనే సన్ రైజ్ నుంచి మన ఆహారం అనేది మనం తీసుకుంటూ ఉండాలి. అప్పుడు డైజెషన్ బాగుంటుంది, మనకి అబ్జార్ప్షన్ బాగుంటుంది, మనకి ఆకలి కరెక్ట్ టైంకి వేస్తుంది, కరెక్ట్గా తింటున్నాము. అండ్ దాంతోపాటు ఎసిడిటీ, బ్లోటింగ్ లాంటివి కూడా ఏం రాకుండా కూడా ఉంటాయన్నమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెవీగా తినాలి అని చెప్తూ ఉంటారు అందరు కూడా. బికాస్ ఆ సిస్టమ్ ఏదైతే డైజెషన్ జ్యూసెస్ ఉంటాయో అవి సెక్రెట్ అవుతాయి, బాగుంటుంది, ఆకలి కూడా కరెక్ట్ టైంకి వేస్తుంది. కాబట్టి అలా లంచ్ నార్మల్గా తీసుకోవాలి, అంటే 3 o'clock లోపల తీసేసుకోవాలి. అది పర్ఫెక్ట్ టైం. తర్వాత సన్సెట్ అవుతున్న టైం ఏదైతే ఉంటుందో అందుకే డిన్నర్స్ కొంచెం లైట్గా తినాలి. అదే మీరు 7:30 లోపు ఫినిష్ చేశారంటే పర్వాలేదు. ఇంకా లేట్ అవుతున్న కొద్దీ ఇంకా ఎంత లైట్గా తింటే అంత మంచిది. బికాస్ అందుకే రాత్రి కూడా ఎక్కువ డీప్ ఫ్రైస్ కానీ, మసాలాస్ కానీ, కారం ఉన్నవి కానీ ఎక్కువగా తీసుకోకూడదని చెప్తూ ఉంటాం. ఎందుకంటే డైజెషన్ అవ్వదు. అంటే మన ఫుడ్ని కరెక్ట్గా మనం చెప్పాలి అంటే ఫ్రమ్ సన్ రైజ్ టు సన్సెట్ అనాలా? అంతే. ఆల్సో గ్యాప్ అంటే 8 to 8 మనం కనుక తీసుకున్నాము అంటే అసలు ఇంకా ప్రాబ్లం ఉండదు. మిగతా టైం అంతా కూడా కొంచెం ఫాస్టింగ్ టైం లాగా మనం బాడీకి ఇస్తున్నాము. సో దట్ కొంచెం హెల్తీగా ఉంటుంది. అండ్ కొంచెం ఆ టైంలో మనం అంత ఫాస్టింగ్ అంటే ఏంటి, బేసిక్గా బాడీకి మనం టైం ఇస్తున్నట్టు, కొంచెం రిపేర్ చేసుకోవడానికి, మిగతావన్నీ డైజెస్ట్ చేసుకోవడానికి. అలా తింటూనే ఉన్నాము అనుకున్నా కూడా ప్రాబ్లమే. సో ఈ గ్యాప్లో తినచ్చు 8 to 8. మీరు 2 hours గ్యాప్ ఇస్తూ కొంచెంగా అలా తీసుకున్నా ఏం పర్వాలేదు. దాని తర్వాత మాత్రం మనం కొంచెం ఖాళీగా స్టమక్ పెట్టుకున్నాము అంటే మన బాడీకి, హెల్త్కి మంచిది. మామూలుగా సూర్యాస్తమయం లోపే మన ఫుడ్ తీసుకుంటే మంచిది. సూర్యాస్తమయం తర్వాత తీసుకుంటే లైట్ ఫుడ్ అంటే ఎప్పుడైనా లేట్ అయింది అనుకోండి, ఇప్పుడు ఫర్ సపోజ్ మీటింగ్స్ ఉన్నాయి, ట్రాఫిక్ వల్ల ఇంటికి రావడం లేట్ అయింది అలా అని చెప్పేసి సూర్యాస్తమయం అయిపోయింది, మనం ఏం తినట్లేదు అంటే రాత్రి నిద్ర పట్టదు చాలా మందికి. సో అలా కాకుండా లైట్ ఫుడ్ తినాలి. కొంచెం కిచడియో లేదా ఇడ్లీయో దోసనో 2 అలా ప్లాన్ చేసుకుంటూ, కొంచెం సాలెడ్ పెట్టుకుంటూ అలా ప్లాన్ చేసుకుని మనం తినాలన్నమాట. అలా తినచ్చు. అంటే బాగా డ్రై అయినవి, ఫ్రై అయినవి, ఆయిల్, హెవీ ఫుడ్స్ నైట్ టైం మనం తినకుండా ఉంటాయి. అవును. తర్వాత ఈ జైన్స్ కూడా వాళ్ళ జైన్ సిస్టంలో వాళ్ళు సూర్యాస్తమైన తర్వాత ఇంకా ఘన పదార్థం తినరు, వాళ్ళు క్లోజ్ చేసేస్తారు. సో దిస్ ఈజ్ ది థియరీ ఫర్ ఎవ్రీబడి. అంటే ఓన్లీ జైన్స్ అనే కాదండి. ఇప్పుడు చాలామంది ఎవరైతే హెల్తీ ప్రాక్టీస్ ఫాలో అవుతున్నారో, ఇప్పుడు చాలా యోగా ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా మనం చూసేది ఇదే. సో బిఫోర్ 6:30 తినేస్తారు, అట్లా కంటిన్యూ చేస్తున్నారు కూడా వాళ్ళు. మామూలుగా నిద్రకి ఒక 2 గంటల ముందు అవును ఫుడ్కి అంటారు కదా. అలాగే పొద్దున పూట లేచినప్పటి నుంచి ఎన్ని గంటల తర్వాత, ఎన్ని గంటల లోపు మనం ఏదో ఒక ఫుడ్ తినాలి? డెఫినెట్లీ లేవగానే మనం 1 గంట లోపు కంపల్సరీగా ఏదన్నా మార్నింగ్ స్కెడ్యూల్ మనం స్టార్ట్ చేసేసేయాలి. సో ఎక్కువసేపు డిలే చేసినా కూడా ప్రాబ్లమే. అంటే ఆకలి మీద ఉంటాం కూడా కాబట్టి ఏదో ఒకటి తినేసి ఏదో ఒక నోట్లో వేసేసుకోవాలని హడావిడి కాకుండా ఒక టైం తీసుకుని మనం గంటలోపు మనం తిన్నాము అంటే మంచిది. అంటే ఈ క్రోనో న్యూట్రిషన్ చెప్తున్నది ఇదేనా? 8 o'clock 8 to 8 మనకి టైమింగ్.
అది మనం ప్లాన్ చేసుకోవాలి. సో లేవగానే ఎట్లాగో మనం ఒక హాఫ్ అన్ అవర్, ఒక గంట వరకు మనం ఏం తినకుండా ఉన్నా పర్వాలేదు. దాని తర్వాత మాత్రం 8 అయింది అంటే మాత్రం డెఫినెట్లీ మనం స్టార్ట్ చేసేయాలి ఫుడ్ని. దట్ ఇస్ ద బెస్ట్ టైం ఫర్ అబ్జార్ప్షన్. 8 o'clock బ్రేక్ఫాస్ట్, 1 o'clock లంచ్, అంతే, మళ్ళీ ఈవినింగ్ 7 లోపు డిన్నర్. దీస్ ఆర్ ది బెస్ట్ టైమింగ్స్. ఇదంతా కలిపి క్రోనో న్యూట్రిషన్ కింద వస్తుంది. అయితే మనకి న్యూట్రిషన్ విషయంలో కూడా కొంతమంది ఏమో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్న వారు, అలాగే కీటో డైట్స్ అని ఇలా రకరకాలుగా ఉన్నాయి కదా, వీటిని ఎలా చూడాలి మనం? మీకు అది కరెక్టా కాదా అనేది ఒక ప్రొఫెషనల్ దగ్గర వెళ్ళి ఆ డైట్ తీసుకుని ఫాలో అవుతేనే మంచిది. ఎందుకంటే కొంతమందికి అది సూట్ అవ్వకపోవచ్చు, కొంతమందికి ఫర్ అ వెరీ లాంగ్ పీరియడ్ ఇవన్నీ మనం ఫాలో అవ్వలేము. ఎందుకంటే సస్టైనబిలిటీ ఉండవు ఇవి. అంటే ఇప్పుడు మనం రెగ్యులర్గా తినే టైమింగ్ వేరు, మనం రెగ్యులర్గా తినే ఆహారం వేరు. సో ఇలాంటివి ఓకే నేను ఫాలో అవుతాను, కొన్ని ఏళ్ళగా ఇలాగే తింటాను అంటే మాత్రం అది వేరే విషయం. బట్ దాంతోపాటు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. దాని టెస్ట్లు కూడా మనం చేసుకుంటూ ఉండాలి, ఆ బ్లడ్ టెస్ట్లు కూడా చేసుకుంటూ ఉండాలి, కీటోన్ బాడీస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. సో అందుకనే డయాబెటిక్స్ ఎస్పెషల్లీ మనం ఎక్కువగా ఇవ్వం. బట్ ఇలాంటి డైట్స్ అన్నీ ఏంటి అంటే ఒక వారం రోజులు, ఒక 3 రోజులు అలా ఫాలో అవ్వచ్చు. మెటబాలిజం పెంచడానికి మనకి కొన్ని సహాయపడతాయి కాబట్టి అలా ఫాలో అవ్వచ్చు. ఫర్ అ వెరీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం తీసుకున్నారు అంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ, కొన్ని టెస్టులు చేసుకుంటూ, అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసుకుంటూ మనం ఫాలో అవుతే పర్వాలేదు. కీటో డైట్ తర్వాత ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ దీన్ని ఎలా చూడాలి? ఎన్ని అవర్స్? ఒక్కొక్కరు ఒక థియరీ చెబుతున్నారు, 12 hours అంటున్నారు. అంటే అది వాళ్ళ బాడీ తీరు బట్టి, మనం చేయగలము దాన్ని బట్టి కూడా మనము మార్చుకోవచ్చు. ఒక 10 గంటలు మనం ఫాస్టింగ్ ఉండగలం అన్నామనుకోండి, ఇప్పుడు 8 to 8 ఇందాక మనం డిస్కస్ చేసుకున్నా కూడా, సో 8 to 8 అంటే ఒక 12 గంటల వరకు కూడా మనం అంటే తినకుండా ఉండగలుగుతాం. లేదు 16 గంటలు అంటే అది కొంచెం ఎక్కువ పీరియడ్ అనమాట. అలా ఎంత ఉండగలుగుతారో దాన్ని బట్టే మనం ప్లాన్ చేసుకోవాలి. ఒక స్లోగా అప్రోచ్ మనం మొదలు పెడితే మంచిది. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా ఏంటి అంటే అందరూ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కొంచెం చేయకుండా ఉంటేనే బెటర్. రెగ్యులర్ డైట్తో కూడా హెల్త్ మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఏదైనా షుగర్ కానీ, బీపీ కానీ, ఎనీ ఇష్యూ ఉన్నా కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. దీనివల్లే మనకి తగ్గుతుంది అని మాత్రం ఏది ఉండదండి. ఇది ఎప్పుడైనా కొన్ని రోజులకి ఫాలో అవుతే పర్వాలేదు. బట్ ఈ ఫాస్టింగ్ టైం కూడా ఏంటంటే నార్మల్ వాళ్ళు ఎవరైతే మెటబాలిజంతో చాలా బాధపడుతున్నారు, అసలు వెయిట్ లాస్ అవ్వట్లేదు అంటే మాత్రం అప్పుడు ఫాలో అవ్వచ్చు. సో కొంచెం డైజెషన్ బెటర్ అవ్వడానికో, లేకపోతే ఇలా ఎనీ ఇష్యూ ఉన్నప్పుడు. బట్ సొంతంగా కాకుండా ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటేనే వాళ్ళకు కూడా మంచిది. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి ఒకప్పుడు ఒంటిపూట భోజనం అనేవారు, ఏమైనా డిఫరెన్స్ ఉందా రెండుకి? ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనము ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఫాస్టింగ్ టైం అనేది 16 గంటలు ఒకవేళ ఉన్నా కూడా ఆ మిగతా కొన్ని గంటలు ఫీస్టింగ్ అంటారు. బట్ చాలామంది తెలియదు ఏంటంటే ఆ ఫీస్టింగ్ టైంలో కూడా మనము న్యూట్రిషనల్గానే ఫాలో అవ్వాలి. మరి ఏది పడితే తినేయడం అని కాదు. ఆ పేరు ఫీస్టింగ్ అని ఇచ్చారు తప్పించి మనం కంపల్సరీగా బ్యాలెన్స్డ్గానే తినాలన్నమాట. సో ఇన్ని గంటలు తినకపోతే మనకి కావాల్సిన న్యూట్రియంట్స్ మనకి ఆ కొన్ని గంటల్లో మనం మీట్ అవ్వాలి. కాబట్టి కంపల్సరీగా హెల్తీగా తీసుకుంటేనే మనం అది బ్యాలెన్స్ చేయగలుగుతాం అనమాట. సో ఇప్పుడు ఒకవేళ కొన్ని గంటలు తినట్లేదు అనుకోండి, అది ఒకవేళ మీకు సూట్ అయింది అంటే మీరు కంటిన్యూ చేస్తారు. బట్ చాలా మటుకు ఎస్జిటి అలాంటివి డెవలప్ అయినా కూడా, లేకపోతే సరిగ్గా తినకపోవడం వల్ల ఆ టైంలో ఏదైతే మిస్ అవుతుందో న్యూట్రిషన్, అది కరెక్ట్గా బ్యాలెన్స్ చేయకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి మళ్ళీ.